హాయ్ అండి, నేను మీ సిటీపీ విలేజ్ బాయ్ ప్రభా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ఇంట్లో వంట చేయడానికి కర్రలు లేకపోయేసరికి కర్రలు తీసుకురావడానికి అయితే బయలుదేరాము. మా ఊరు పచ్చడి పొలాలను చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. అలాగే కొత్త రోడ్డు కూడా వేస్తున్నారు, చూడడానికి చాలా బాగుంది. వెళ్లేదారిలో అయితే చాలా పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. అక్కడైతే కొన్ని పండ్లు పడి ఉంటాయేమని చూసాము, కాకపోతే ఒక్క పండు కూడా పండలేదన్నమాట. వెళ్లేదారిలో ఈ పువ్వులు అయితే కనిపించాయి, చాలా బాగున్నాయి కదా అని రికార్డ్ చేశాను. ఇదేనండి మా సిల్వర్ తోట, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న కర్రలను తీసుకెళ్దాం అనేసి అయితే మేమైతే వచ్చాము. ఇక్కడైతే వెదురు చెట్టును చూడండి, చూడడానికైతే చాలా కలర్ఫుల్ గా ఉంది, అందుకనేసి వీడియోలో రికార్డ్ చేశాను. మా నాన్నగారితో అయితే కర్రలు వెతకడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అక్కడ పడేసిన కొన్ని కర్రలు అయితే ఒకే దగ్గర పోగు చేసాము. మా నాన్నగారు అయితే పోగు చేసిన కర్రలను కడుతున్నాడు అనమాట. మొత్తానికి అయితే నా మోపు అయితే రెడీ అయిపోయింది. ఆ మోపుని ఎత్తుకుని అయితే గబగబా అయితే ఇంటికి అయితే వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీని అయితే చూడండి, కూర వండడానికి పనస తొనలు అయితే రెడీ చేస్తుంది అనమాట. మా చిన్న తమ్ముడు అయితే మా ఇంటిని సినిమా హాల్లా మార్చేసాడు అనమాట. చూడండి ఎంత చీకటిగా ఉందో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి, నేను మీ సిటీపీ విలేజ్ బాయ్ ప్రభా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ఇంట్లో వంట చేయడానికి కర్రలు లేకపోయేసరికి కర్రలు తీసుకురావడానికి అయితే బయలుదేరాము. మా ఊరు పచ్చడి పొలాలను చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. అలాగే కొత్త రోడ్డు కూడా వేస్తున్నారు, చూడడానికి చాలా బాగుంది. వెళ్లేదారిలో అయితే చాలా పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. అక్కడైతే కొన్ని పండ్లు పడి ఉంటాయేమని చూసాము, కాకపోతే ఒక్క పండు కూడా పండలేదన్నమాట. వెళ్లేదారిలో ఈ పువ్వులు అయితే కనిపించాయి, చాలా బాగున్నాయి కదా అని రికార్డ్ చేశాను. ఇదేనండి మా సిల్వర్ తోట, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న కర్రలను తీసుకెళ్దాం అనేసి అయితే మేమైతే వచ్చాము. ఇక్కడైతే వెదురు చెట్టును చూడండి, చూడడానికైతే చాలా కలర్ఫుల్ గా ఉంది, అందుకనేసి వీడియోలో రికార్డ్ చేశాను. మా నాన్నగారితో అయితే కర్రలు వెతకడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అక్కడ పడేసిన కొన్ని కర్రలు అయితే ఒకే దగ్గర పోగు చేసాము. మా నాన్నగారు అయితే పోగు చేసిన కర్రలను కడుతున్నాడు అనమాట. మొత్తానికి అయితే నా మోపు అయితే రెడీ అయిపోయింది. ఆ మోపుని ఎత్తుకుని అయితే గబగబా అయితే ఇంటికి అయితే వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీని అయితే చూడండి, కూర వండడానికి పనస తొనలు అయితే రెడీ చేస్తుంది అనమాట. మా చిన్న తమ్ముడు అయితే మా ఇంటిని సినిమా హాల్లా మార్చేసాడు అనమాట. చూడండి ఎంత చీకటిగా ఉందో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.